మీరు గతంలో ద్రవ్యనిధి అని ఒకటి పెట్టారు. వైసీపీ ప్రభుత్వంలో ద్రవ్యనిధి అని గిట్టుబాటు ధరలు లేనప్పుడు రైతులకు ఆ ద్రవ్యనిధి నుంచి సాయం చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ ద్రవ్యనిధి లాంటిది ఏమీ లేదనుకుంటుంది. సరే, యాక్చువల్గా మేము 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి పెడతామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ముందే అనౌన్స్ చేశారు. దాని మీద 5,000 కోట్లతో మేము ధరల స్థిరీకరణ నిధి పెడతామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇది 2019 ఎన్నికల్లో. సరే, దానికంటే కూడా ఇప్పుడు మేము ప్రభుత్వంకి వచ్చిన తర్వాత మొక్కజొన్న ధర పడిపోతే లక్షల టన్నులు మొక్కజొన్న మార్కెట్ ద్వారాగా కొన్నాం. పసుపు మొట్టమొదటిసారిగా మార్కెట్ ద్వారాగా కొన్నాం. పొగాకు చరిత్రలోనే మొట్టమొదటిసారిగా పొగాకు, నేను చెప్పిన ఐటీసీ పొగాకు ధర పడిపోతే మార్కెట్ ద్వారాగా కొనుగోలు చేసాం. సో మాకు మొక్కజొన్నలో లాస్ రాలా, పసుపులో కొద్దిగా లాస్ వచ్చింది మార్కెట్కి, అట్లాగే పొగాకులో లాస్ వచ్చింది. అయినా ప్రభుత్వానికి లాస్ క్రైటీరియా కాదు, పోటీ అనేది మార్కెట్ నుంచి మనం ఇవ్వగలిగినప్పుడు అవతల ప్రైవేట్ వ్యాపారస్తుడు కూడా కొంటాడు. అట్లాగే కోవిడ్ టైంలో అరటి అసలు మొత్తం ఒకేసారి సడన్గా వచ్చినప్పుడు దేశవ్యాప్తంగా ట్రాన్స్పోర్ట్ బంద్ అయిపోయింది. సో దేశవ్యాప్తంగా మార్కెట్లు బంద్ అయిపోయినాయి. ఏ రైతు అయినా తాను పండించిన పంట తన పొలంలో రాలిపోతుంటే తన బిడ్డ ఇదైపోయినట్టు సంఘర్షణ గురవుతుంది. మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ద్వారాగా అరటిని పులివెందుల, అనంతపురం, కడపలోనే హైయెస్ట్ అరటి పండుతుంది. అక్కడి నుంచి డైరెక్ట్గా పొలంలో లారీ పెట్టి అక్కడి నుంచి మార్కెటింగ్ స్టాఫ్ని టెంపరీ స్టాఫ్ని కూడా పెట్టి పొలంలోనే లోడ్ చేసి తీసుకొచ్చి బెజవాడ రైతు బజార్లోకి తీసుకొచ్చాం. బత్తాయి బెజవాడ రైతు బజార్లోకి తీసుకొచ్చాం. అట్లాగే సమన్వయకర్తలందరినీ కూడా చెప్పి ట్రాన్స్పోర్ట్ ప్రభుత్వం భరాయిస్తాం, అక్కడ కొనుగోలు డబ్బులు మీరు ఇస్తే చాలు, మీరు ఫ్రీగా పొందుతారు, భోజనాలు పెట్టుకుంటున్నారు ఎక్కడికక్కడ, సో ఇవ్వండి అని చెప్పి సప్లై చేసాం. అంటే 100% న్యాయం జరిగిపోయింది అని చెప్పి నేను చెప్పట్లేదు, కానీ కరోనా టైంలో అట్లాగే ఇమీడియట్గా మార్కెట్ ట్రాన్స్పోర్ట్ ఓపెన్ చేయడానికి ఇమీడియట్గా 4వ రోజు 5వ రోజుకే మార్కెట్లో మొత్తం పక్క రాష్ట్రాలతో మాట్లాడి దేశవ్యాప్తంగా మాట్లాడి కోడిగుడ్లు ఎక్కడ మురిపోల, సో ఆగిన 4-5 రోజులకే కలెక్టర్ దాకా మార్కెట్ ఓపెన్ చేయించగలిగాం. అట్లాగే అని కోవిడ్లో మార్కెట్ ఎక్కడ మనం చేయలేకపోయింది మాత్రం ఒక పూల రైతులు, ఎందుకంటే ఫంక్షన్స్ లేవు, దేవాలయాలు లేవు, చేస్తే కూడా పళ్ళ మార్కెట్లో ఇమీడియట్గా ఢిల్లీ హజార్పూర్ మార్కెట్కి 5 రోజుల తర్వాతే అరటిని పంపించే ఏర్పాటు చేసాం. అదే మార్కెట్ డిపార్ట్మెంటు, అదే మార్కెటింగ్ శాఖ. సో మరి ఇప్పుడు చేయలేదు అనే దాంట్లో వెనకాల పడే దాంట్లో మనం వాళ్ళకి అధికార యంత్రాంగం డెసిషన్ తీసుకోవాల్సింది ఎవరంటే పైన పాలకులు, దాని ఇంప్లిమెంటేషన్ మాత్రమే డిపార్ట్మెంట్స్. సో డెసిషన్ తీసుకునే దగ్గర ఆ ఇదిలోకి వచ్చినప్పుడు డిపార్ట్మెంట్స్ని అట్లాగే సిన్సియర్గా మనం వాళ్ళు మానిటర్ చేయాలి. డిపార్ట్మెంట్స్ని ప్రతి డిపార్ట్మెంట్లోనూ మంచి వాళ్ళు ఉన్నారు, ప్రో ఫార్మర్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు ఉన్నారు ప్రతి డిపార్ట్మెంట్లోనూ. నేనైతే చూశాను, నేను ఫీల్డ్కి వెళ్తే రైతుతో అనుకూలంగా ఉండే ఆఫీసర్ హుషారుగా నాగిరెడ్డి గారు వస్తున్నారు, వాళ్ళు ఏమైనా సమస్యలు ఉంటే ఆయన చెబితే సీఎం గారి దృష్టికి తీసుకెళ్తారని వచ్చేవారు. రైతుతో అనుకూలంగా లేని ఆఫీసర్ వస్తే రైతులు ఎక్కడైనా నా మీద కంప్లైంట్ వెళ్తే జరగముందన ఏదో ఒకటి సెలవు పెట్టేసేవాడు, తెలిసిపోయేది నాకు. అయినా నువ్వు ఎక్కడైనా ప్రతి దాంట్లోనూ మన ఇంట్లో 2 పిల్లలు ఉంటే 2 డాక్టర్ సీట్లు తెచ్చుకోలేరు కదా, సో అట్లానే తల్లి ఇచ్చేది కదా. అట్లా ఎప్పుడు కూడా డిపార్ట్మెంట్ని లేకపోతే దాన్ని ఎందుకు వెళ్ళేవాడు కాదు. ఇప్పుడు కూడా ఒక ఉద్యోగస్తుడిని డెమోక్రసీలో డెమోక్రటిక్గా నడవమంటున్నామే తప్ప, మొన్న మేము అన్నదాత పోరుబాటులో యూరియా దాంట్లో కూడా ఇచ్చింది ఏంటి, మేమేం బంద్ పిలిపివ్వాలా, మేమేమి రాస్తారోకో పిలిపివ్వాలా, ఆఫీసులు ముట్టడివ్వాలా, కేవలం మ్యాజిస్టీరియల్ పవర్స్ ఉన్న ఆర్డీఓకి వినతి పత్రం అందించడం. డెమోక్రసీలో ఇంతకంటే డెమోక్రటిక్ కార్యక్రమం ఏముంటుంది? సో దానికి కూడా పోలీసు వ్యవస్థను పెట్టి అడ్డుకునే పరిస్థితి అనేది సరైన కార్యక్రమం కాదు. రైతుల కోసం చేసేటప్పుడు సిన్సియర్గా హానెస్ట్గా మనం చేస్తే ఎవరిని మోసం చేసేది రైతు కాదు, మోసం చేసే ఆలోచన కూడా లేనిది రైతు. సో తాను పంటలు పండిస్తూ దేశ ప్రజలకందరికీ ఆహార భద్రతను అందిస్తూ తన కుటుంబానికి ఆర్థిక భద్రత రాకపోయినా సరే ఆ వృత్తిని వదలకుండా ఇంకా వ్యవసాయం చేస్తూ సంఘర్షణలోకి వెళ్తున్నాడు రైతు. ఓకే. సో ఇటువంటప్పుడు వాళ్ళ ఎవరికైనా సరే ఏ రాష్ట్రంలో నేను ప్రభుత్వాన్ని అన్నాను, రాష్ట్రంలో ఉన్న మేధావి వర్గానికి కూడా ఆ ప్రాంత రైతులు సంఘర్షణలోకి వెళ్ళి ఆత్మనిర్భర సంఘర్షణలోకి వెళ్తే మాత్రం మనకు మంచిది కాదు. పోలవరం విషయానికి వద్దాం. పోలవరం ప్రాజెక్టు మీ హయాంలో కంప్లీట్ కాలేదు. ఇప్పుడు చంద్రబాబు గారు ఎప్పటిలోగా కట్టే అవకాశం ఉంది పోలవరం ప్రాజెక్టు, మళ్ళీ హైట్ కూడా తగ్గిస్తామని చెప్తున్నారు. యాక్చువల్గా ఇరిగేషన్ ప్రాజెక్టులు రాష్ట్రంలోనే అంటేనే రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞం. సో కృష్ణదేవరాయల పాలన నుంచి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు ఈ రాష్ట్రంలో సాగునీటి వనరులు ఉన్న భూములు కేవలం 80 లక్షల ఎకరాలు మాత్రమే. ఆ టైంలో 1,00,000 కోట్లతో 1 కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తానని జలయజ్ఞం కార్యక్రమం రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న దిశాలి. అట్లాగే 2వ మార్గం భూగర్భ జలాలతో వ్యవసాయానికి ఇస్తానని ఉచిత విద్యుత్ తీసుకున్నది రాజశేఖర రెడ్డి గారు.
సో ఈ కార్యక్రమాల్లోనే జలయజ్ఞంలో మొట్టమొదటి తీసుకున్న ప్రాజెక్టు కృష్ణా డెల్టాకు సంబంధించిన పులిచింతల ప్రాజెక్టు, మొట్టమొదటి పూర్తి చేసిన ప్రాజెక్టు నిజామాబాద్ జిల్లా ఆలీసాగర్ ప్రాజెక్టు. ఈ ప్రక్రియలోనే పోలవరం ప్రాజెక్టును కూడా రాజశేఖర రెడ్డి గారు తీసుకుని అన్ని అనుమతులు పోలవరానికి తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారు. ఇది పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం సాధనా సమితి పేరుతో ఒక ఉద్యమం చానాళ్లుగా జరిగింది. దానికి అధ్యక్షుడు ఎర్రా నారాయణ స్వామి గారు, తెలుగుదేశం పార్టీ నాయకుడు. అంటే పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్, మంత్రిగా చేశాడు, లోక్సభ మెంబర్గా చేశాడు. ఆయన తర్వాత కూడా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఏలూరులో మా రైతాంగ సమాఖ్య మీటింగ్ పెడితే ఓపెన్గా మీటింగ్లో ఇది వాళ్ళ పోలవరం ఇక్కడ దాకా వచ్చిందంటే దీని పుణ్యం రాజశేఖర రెడ్డి గారిది అని చెప్పిన తెలుగుదేశం పార్టీ నాయకుడు చెప్పిన పరిస్థితి. ఇది సరే, ఆయన కుడి కాలువ 70% రాజశేఖర రెడ్డి గారి టైంలోనే పూర్తయింది. లెఫ్ట్ కెనాల్ కోర్టులకు వెళ్తే ఆ మిగిలిన శాతం ఆగిన మాట. 5,500 కోట్ల దాకా రాష్ట్ర ప్రభుత్వ డబ్బులే వెచ్చించి రాజశేఖర రెడ్డి గారు పోలవరం ప్రాజెక్టుని తీసుకోవడం జరిగింది. సో దాంట్లో హెడ్ వర్క్స్ కూడా రాజశేఖర రెడ్డి గారు ఉండగానే 2009 ఎలక్షన్స్ ముందే టెండర్ పిలిచారు. సో మధుకాన్ కంపెనీ, నామా నాగేశ్వరరావు గారి కంపెనీ టెండర్ వేసి దాన్ని చేయలా. సో మళ్ళీ ఆయన 2009లో రాగానే టెండర్ రద్దు చేశారు. తర్వాత ఆయన చనిపోయారు. సో ఈ పరిస్థితిలో పోలవరం ఆద్యుడు రాజశేఖర రెడ్డి గారు. సరే, రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో కాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొట్టమొదటి పాదయాత్ర రావులపాలెం నుంచి పోలవరం దాకా పోలవరం సాధన కోసం చేశారు. 2014 మేనిఫెస్టోలో కూడా కేంద్రం అనలా, మేము అప్పటికి కేంద్ర ప్రాజెక్టుగా డిక్లేర్ కాకముందే మేనిఫెస్టో డిస్కషన్లో పూర్తి చేస్తామని చెప్పి పెట్టడం జరిగింది. పోలవరం రాష్ట్రానికి చాలా అవసరం అనే దాంతో. సరే, అది వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, తర్వాత 14-19 చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అసలు మొట్టమొదటి 2 సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వానికి మొత్తం ఇచ్చేదాకా ఆయన పోలవరం అథారిటీకి కనీసం ఏ లెక్కలు కూడా ఇవ్వాల. రాష్ట్ర ప్రభుత్వం మాకు ఇస్తేనే తీసుకుంటామని చెప్పి కేంద్రం అది జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి కేంద్ర ప్రభుత్వం సోనియా గాంధీ గారి మొట్టమొదటి ప్రకటనలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2 రాష్ట్రాలుగా విభజిస్తున్నాం, విభజిత ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ అనే పేరు ఉంచుతాం, తెలంగాణ పేరు పెడతాం, అట్లాగే 2 రాష్ట్రాలు కావాల్సిన జాతీయ పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి మేమే నిర్మిస్తాం. మళ్ళీ రాష్ట్రం చేతిలోకి తీసుకుంది చంద్రబాబు నాయుడు గారు. మనకెందుకు అసలు కేంద్ర ప్రభుత్వం తీసుకునే చేతిలోనే ఉంటే కేంద్ర ప్రభుత్వం కట్టకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని మాట్లాడతాం. అప్పుడు తర్వాత 19 ఎన్నికలకు ముందు ఇది ఒక ఏటీఎం లాగా వాడుకున్నారు అని చెప్పి మోడీ గారే విమర్శించిన పరిస్థితి చూసాం. చరిత్ర అంతా చూసాం. అది ఆ పీరియడ్లోకి వచ్చిన కండిషన్ చూస్తే మీకు ఎప్పటిలోగా పూర్తవుతుంది అనిపిస్తుంది సార్? ప్రధానమైన దీంట్లో డ్యాము చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేటప్పుడు 2019లో స్పిల్ లెవెల్ వరకే అయిందండి. ఒక్క షట్టర్ మాత్రమే, 54 షట్టర్స్లో ఒక్క షట్టర్ మాత్రమే గాలిలో పెట్టి ఊరిని ఇది చేశారు. తర్వాత డ్యాము హెడ్ వర్క్స్ మొత్తం కూడా పూర్తయిపోయి షట్టర్ ఆపరేషన్ మొత్తం అయిపోయింది. స్పిల్ ఛానల్, లీడింగ్ ఛానల్ మొత్తం అయిపోయినాయి. అయితే ప్రస్తుతం అవ్వాల్సింది ఏంటంటే రాక్ఫిల్ డ్యామ్ అవ్వాలి. రాక్ఫిల్ డ్యాము అయితే కానీ ఇప్పుడు ప్రస్తుతం 2 పక్కల కాఫర్ డ్యాములు వేసి మధ్యలో రాక్ఫిల్ డ్యాము పూర్తి చేయాలి. ఆ రాక్ఫిల్ డ్యామ్ విషయంలోనే కింద డయాఫ్రమ్ వాలు కాఫర్ డ్యామ్ పూర్తి అవ్వకుండా డయాఫ్రమ్ వాల్ వేశారు. అప్పుడు గ్యాప్స్ ఉండగానే ఆ నీళ్లకు కొట్టుకొని పోయి డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది అని చెప్పి 19 నాటికి సెంట్రల్ వాటర్ కమిషన్ కూడా ఇచ్చిన రిపోర్టు. సరే, దాని మీద అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో దానికోసం మళ్ళీ కొత్త డిజైన్ కోసం జరిగింది. దాని మూలంగా కేవలం రాక్ఫిల్ డ్యామ్ కోసమే ఆగింది. అట్లాగే రైట్ కెనాల్కి ఫిల్ టన్నెల్స్ అన్నీ రాజశేఖర రెడ్డి గారు మొదలెట్టారు, ముందే అయిపోయింది. ఇప్పుడు పూర్తి చేయడం అనేది 2 ఇయర్స్లో పూర్తి అయితే చేయొచ్చు సిన్సియర్గా దాని మీద పెడితే. ఎవరు చేసినా ఈ రాష్ట్రానికి ఉపయోగపడే కార్యక్రమం నేను ప్రతిసారి కూడా చెప్తాను, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అంతేగాని గవర్నమెంట్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ, గవర్నమెంట్ ఆఫ్ బీజేపీ ఉండదు. సో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ వైఎస్ఆర్సీపీనో తెలుగుదేశం ఉంటుంది తప్ప, అట్లాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో అధికార పార్టీ కాంగ్రెస్, బీజేపీ ఉండొచ్చు. గవర్నమెంట్ అనేది ఒకటే. సో ఈ గవర్నమెంట్లో అందరం మేము అందరం కూడా గవర్నమెంట్లో పాత్రధారులమే. సో ప్రతిపక్షాలు, అధికార పక్షాలు, మీడియా, ప్రజా సంఘాలు, రైతు సంఘాలు అందరం కూడా గవర్నమెంట్లో పాత్రధారులమే. సో ఆ రకమైన దీంట్లో రాష్ట్రానికి అవసరమైన ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు కానీ, అట్లాగే వెలిగొండ ప్రాజెక్టు కానీ, ఇవాళ రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న పోలవరం పొద్దురెడ్డిపాడు నుంచి బనకచెర్ల దాకా 44,000 క్యూసెక్లు, ఈ రోజుకి 30,000 క్యూసెక్లు మాత్రమే వెళ్తుంది. దాన్ని 44,000 క్యూసెక్లు తీసుకెళ్ళాలి. అట్లాగే హంద్రీనీవా 3,500 క్యూసెక్లు తీసుకుంటే అన్ని లిఫ్ట్లు పెట్టేస్తున్నాయి, కానీ 2,000 దాటి 7వ పంపేస్తే పొల్లిపోతున్నాయి. దాన్ని ముందు కనీసం తీసుకెళ్లే కార్యక్రమాలు ఎవరైనా తీసుకోవాల్సిన అవసరం ఉంది. తీసుకుని రైతులకు ఉపయోగపడే కార్యక్రమం చేయమనే మేము విజ్ఞప్తి చేస్తున్నాం.